టీవీ న్యూస్ ఛానల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి చివరి రోజు కావడంతో నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి శివాలయం సెంటర్ వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అంజయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల అనేక క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. కాబట్టి ఈ రోజు నుండి నరసాపురంలో నియోజకవర్గం పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అమ్మినా ఉపయోగించిన వారిపై భారీ మొత్తంలో పెనాల్టీలు వేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయమై ప్రజల అవగాహన కొరకు నరసాపురం పట్టణంలోని ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి పర్యావరణాన్ని అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు శానిటేషన్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించి గౌరవ సంక్షేమ కార్యక్రమం. ప్లాస్టిక్ వద్దు, జూట్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి అండి, మన గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ రోజు నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించడం అనేది దీని మీద ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచే పూర్తిగా నిషేధించవలసిందిగా గౌరవ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల మన ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. అలాగే వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే మన యొక్క ఆరోగ్యాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి గురవుతుంది. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల మనకు క్యాన్సర్ చాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నరసాపురం పురపాలక సంఘం తరఫున మన కమిషనర్ గారు ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలన చేయాలనే కార్యక్రమంతో గట్టిగా పనిచేస్తున్నారని సభాముఖంగా తెలియబెడుతున్నాం. కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద లాస్ట్ డే ఇచ్చారు. ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అమ్మరాదు, కొనరాదని లాస్ట్ డే చెప్పారు. అందుకని ఈ రోజు నుంచి మన నరసాపురంలో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అమ్మడానికి లేదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మడానికి లేదు. అది దానివల్ల అనేక రకమైన క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. దానివల్ల అనేక రకమైన ఇప్పుడు 96% కూడా ఎక్కువ క్యాన్సర్ వ్యాధులే ఉన్నాయి. ఆ క్యాన్సర్ వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే ఈ ప్లాస్టిక్ వల్లనే వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పబడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారించాలని కోరుతూ ఈ రోజుతోటి లాస్ట్ డేట్ గా తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరన్నా వాడేటట్టుగా అయితే అధికారులు కానీ వీడు మన వ్యాపారస్తులు కానీ వాళ్ళ మీద అధికంగా పెనాల్టీలు వేసి కంట్రోల్ చేయగలుగుతామని చెప్తున్నాం. ఈ రోజు నుంచి అందుకనే ర్యాలీ రూపంలో మీకు అందరికీ తెలియపరచడానికి ఈ రోజు ర్యాలీ నియమించాం. అలాగనే ఎవరు కూడా ఈ రోజు నుంచి కూడా షాపుల వాళ్ళు కానీ అట్టగానే రోడ్డు పక్కన పెట్టిన బళ్ళవాళ్ళు కానీ పునుగులు బజ్జీలు అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరు కూడా ప్లాస్టిక్ అమ్మడం లేదు, ప్లాస్టిక్ కవర్లు కానీ అమ్మడం లేదు. బహిరంగ భారీగా పెనాల్టీలు వేస్తామని కూడా మీకు ఈరోజు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, మీరు కూడా మాకు సహకరించాలని కోరుతూ ఇంతటితో ఈ సమావేశం కార్యక్రమాన్ని ముగించుకుంటాం.